దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు అంతరంగ పోరాటాలు అనే ఒక అంశం మీద మీ ముందుకు వచ్చాను. నాకు తెలిసిన ఒక స్నేహితుడు సువార్త విని ఇప్పుడే కొత్తగా క్రీస్తును విశ్వసించడం మొదలుపెట్టాడు. అయితే క్రీస్తును విశ్వసించక ముందు శరీర క్రియలతో పాపములలో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. యేసు ప్రభువును సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించక ముందు తన జీవితాన్ని మార్చుకుందాం అనుకున్న ప్రతిరోజు తన పాత శరీరాశలు, పాత అలవాట్లు, ఆయన స్వభావము పెరుగులాడుతూ ఉండేవాడు. నూతన జీవితము, పాత జీవితం మధ్యలో. నిజంగా ఇలాంటి పరిస్థితి మనము అనేక మంది ఎదుర్కొని ఉంటాం మన జీవితాల్లో. సో ఈ రక్షణ అనుభవము పొందినప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక బలహీనతతో సవాళ్ళను ఎదుర్కొంటానే మనం ఉంటాము. అందుకే అపోస్తలుడైన పౌలు ఇట్టి సంగతిని వివరిస్తూ రోమా పత్రికలో 7వ అధ్యాయము 18 నుంచి 20వ వచనంలో ఇలాగ రాస్తాడు. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించి పాపమే గాని ఇకను నేను కాదు అని చెప్పబడిన రీతిగా దేవునికి వ్యతిరేకంగా పాపము చేయాలనే కోరిక మనలో లేనప్పటికీ మన స్వభావము ఎలా ఉందంటే పాపము చేయుటకే మన శరీరము, మన అంతరంగంలో పోరాటాన్ని మనము ఎదుర్కొంటా ఉన్నాం. మన అంతరంగంలో మన శరీరము, మన ఆత్మ ఆ పోరాటాన్ని ఎదుర్కొంటా ఉన్నాము. రోమపత్రికలో 7వ అధ్యాయం 14లో కూడా రాస్తున్నాడు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము కదా. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అని రాయబడిన రీతిగా సమస్య ధర్మశాస్త్రానికి కాదు, అది మన సమస్య, మన హృదయానికి సంబంధించింది. ఎందుకంటే మనము పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి మనం ఉన్నాము ఈ లోకంలో. మన జీవితాలను మార్చుకొని మన ప్రతి పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని క్రీస్తులోనే ఆ రక్షణ కలుగుతుంది అనే విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు, విశ్వసించినప్పుడు ఆ క్షణమే మనము జీవితంలో నూతనంగా ఒక నూతన సృష్టిగా మన జీవితం మారుతుంది. అయితే క్రీస్తుని సంపూర్ణంగా విశ్వసించినప్పటికీ అనుదినము మనము ఆధ్యాత్మికంగా మనము నిర్మించబడాలంటే జీవిత కాలము ప్రయాణంలా కొనసాగే ప్రక్రియ అది. మన శరీరంలో అంతరంగ పోరాటాల మధ్యలో పెనుగులాడుతున్న ఈ ప్రక్రియ వాటిని అధిగమిస్తూ ఉన్నప్పుడు మన శరీర ఇచ్చలపై విజయం పొందగలం. ఈ అనుభవం ఏదైతే మన జీవిత కాలమంతా ఈ అనుభవం గుండా మనం ప్రయాణించి మార్పు చెందిన మన జీవితాలు ఒకనాడు క్రీస్తు మన ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మనం ఎదుర్కొన్నప్పుడు ఆయనను పోలిన వారమై రూపాంతరం చెందిన వారమై మనము అక్కడ నిలబడగలం. రూపాంతరం మనము మన జీవితాల్లో మనం పొందగలం. సో కొనసాగించి మనం జీవిత కాలం అంతా కూడా ఆయనతో మనం జీవిస్తున్నప్పుడు ఇది మన ధర్మశాస్త్రంలో ఉన్న పాపము కాదు, కానీ మన స్వభావం వల్లనే ఇది వచ్చిన పాపం మనమని గ్రహిస్తూ మనము రూపాంతరం చెందడానికి మనం ఏదైతే అవసరమో అది మనం దేవుని దగ్గర చేస్తున్న మనుషులంగా మనం ఉండాలని ఈ దినాన మీ అందరినీ ప్రోత్సహిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి విడికిల్లో ఆశీర్వదించి జీవించబడును గాక.